హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నిన్న ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో శుభ్మన్ గిల్ సెల్ఫిష్ పర్సనా అని ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశాడు నాకు యూట్యూబ్ ఛానల్లో. ఒక వీడియో చెయ్యన్నా అని. నేనైతే చేస్తాను తమ్ముడు అని చెప్పాను. ఎందుకంటే నిన్న చూసాము, వాళ్ళిద్దరే ఫినిష్ చేశారు. ఇంకా ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోయినాడు. శుభ్మన్ గిల్ అయితే యాంకర్ రోలు ప్లే చేశాడని చెప్పాలి. ఇంకా జైస్వాల్కి 17 రన్స్ చేస్తే సెంచరీ కంప్లీట్ అవుతుంది. శుభ్మన్ గిల్కి 2 రన్స్ చేస్తే హాఫ్ సెంచరీ కంప్లీట్ అవుతుంది. అతనే ఎక్కువ రన్స్ చేశాడు కదా, 58, 98. కానీ 14th ఓవర్ ఏం జరిగిందంటే 9 రన్స్ చేశాడు శుభ్మన్ గిల్. అందరు అనొచ్చు, ఎందుకంటే ఏమని అంటే నువ్వు 2 రన్స్ చేసి సింగిల్ తీసిస్తే జైస్వాల్ సెంచరీ కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అవుతుంది, కానీ శుభ్మన్ గిల్ ఒక్కటే థింక్ చేసి ఉంటాడు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు T20స్లో ప్లేస్ లేదు, అది బాగా కనిపించింటాడు. సెకండ్ వచ్చి కెప్టెన్సీ అంత గొప్పగా అయితే లేదని చెప్పాలి. థర్డ్ వచ్చి మైల్ స్టోన్స్, ఎందుకంటే ఒక సెంచరీ అయినా పడితే నాకు మంచిగా ఉంటుంది, భవిష్యత్తులో అయినా నాకు ప్లేసు ఫిక్స్ అయి ఉంటుంది, నేను T20 వరల్డ్ కప్ అయినా ఆడొచ్చు, అలా థింక్ చేసి ఉండొచ్చు. అందుకు అలా చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సెకండ్ వచ్చి ఒక కెప్టెన్సీకి ఎలా ఉండాలనేది నేను చెప్తాను. సెకండ్ వచ్చి సెల్ఫ్లెస్, మళ్ళా ఫియర్లెస్. సెల్ఫ్లెస్ అయినా ఫియర్లెస్ అయినా ఒకటే. మళ్ళీ కెప్టెన్సీ ఫస్ట్ ప్రిఫరెన్స్ టీంకి ఇవ్వాలి, మళ్ళీ ప్లేయర్కి ఇవ్వాలి. నేను ఆడకపోయినా పర్లేదు, పక్కనోళ్ళు ఆడి చూపించాలి. నేను చెడిపోయినా పర్లేదు, అతనైనా బాగా పడిన అనేటట్టు చేసి చూపించింటే ఇంకా బెస్ట్గా ఉండింది శుభ్మన్ గిల్ అయితే. కానీ అతనైతే సెల్ఫిష్గానే ఆడినాడు అనేది ఒక మాట ఉంది, తప్పు లేదు. ఎందుకంటే ఇంకా ఏం చేయలేము, ఎంగేజ్ కదా, తెలుసుకుంటాడు పోయే కొద్దీ. ఎందుకంటే మనకు కప్పులు రాకపోయి నువ్వు 100 సెంచరీలు చేసి కప్పు రాకపోతే చాలామంది ట్రోలే చేస్తారు. సచిన్కి 2011లో 100 సెంచరీలు చేశాడు, కానీ కప్పు రాకపోయింటే ట్రోల్ చేసేవాళ్ళే కదా చెప్పండి. అందుకు శుభ్మన్ గిల్కి పోయే కొద్దీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా జైస్వాల్కి అయితే ఇచ్చిండొచ్చు, తప్పు లేదు, కానీ అతను కూడా బాధపడి ఉండొచ్చు. రోహిత్ శర్మతో కంపేర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ అతనికి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంది, అందుకు తీసుకున్నాడు. నేను ఆడకపోయినా పర్లేదు, అతనికి ఇస్తాము ఆడిని, అది ఉంది. శుభ్మన్ గిల్కి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కదా, అన్నీ లేట్గా పోయినప్పుడు అర్థమవుతాయని నేను అనుకుంటున్నా. ఈ దాంట్లో మీరు ఏం ఎక్కువగా థింక్ చేయకండి, ఇది జరుగుతుంటాయి మామూలే, అవి వచ్చేటప్పుడు వస్తాయి సెంచరీలు. మీరు ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు స్టార్ట్ అయినారు వీళ్ళు యంగ్స్టర్స్, కమింగ్ జనరేషన్లో వీళ్ళే ఫ్యూచర్ అవుతారని చెప్పాలి. వీళ్ళు తెలుసుకుంటారు లేట్గా పోయే కొద్దీ. అందుకు వీళ్ళ మీద ఏం ట్రోలింగ్ చేయకండి. శుభ్మన్ గిల్ అయినా మనకి ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. శుభ్మన్ గిల్ అయినా జైస్వాల్ అయినా వాళ్ళు మనం ట్రోల్ చేస్తుంటే వాళ్ళు ఒక్కసారి చూసినప్పుడు చాలా బాధపడతారు. అందుకు మీరు ఫ్యాన్స్ ఒకటే గమ్మున ఉండండి, ట్రోల్ చేసుకోకండి. అవి మామూలుగా జరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటారు అంతే. ఇంకా మీకు ఏం నచ్చిందో ఇదంటో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.